నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమే అఖండ 2 తాండవం. భారీ అంచనాల నడుమ డిసెంబర్ 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలకి సిద్ధమవుతుంది. డిసెంబర్ 11వ తేదీన అంటే ఈరోజు సాయంత్రం 2 తెలుగు రాష్ట్రాలతో పాటుగా మరికొన్ని ప్రాంతాల్లో కూడా అఖండ 2 తాండవం సినిమాకి సంబంధించినటువంటి ప్రీమియర్ షోలు అయితే పడబోతూ ఉన్నాయి. అయితే డిసెంబర్ 12వ తేదీన తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కొన్ని సినిమాలు కూడా విడుదల కావాల్సి ఉంది. అఖండ 2 మూవీ విడుదలవుతున్నటువంటి క్రమంలో ఆ సినిమాలు అంటే కొన్ని సినిమాలకు సంబంధించినటువంటి నిర్మాతలు ఆ సినిమాల విడుదలని వాయిదా వేసుకున్నారు. ఆ లిస్టులో అల్లు అరవింద్ గారి టీంలో ఉండేటువంటి ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ కూడా ఉన్నారు. ఎస్కేఎన్ ప్రొడ్యూసర్గా 3 రోజెస్ సీజన్ 2 యాక్చువల్గా డిసెంబర్ 12వ తేదీన విడుదల కావాల్సి ఉంది. అయితే ఎస్కేఎన్ గారు అఖండ 2 డిసెంబర్ 12న విశ్వవ్యాప్తంగా విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో బాలయ్య బాబు గారి మీద ఉన్నటువంటి ప్రేమతో బాలయ్య బాబు గారికి గ్రాటిట్యూడ్గా తన వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ని మార్చుకోవడం జరిగింది. అంటే డిసెంబర్ 12 నుంచి డిసెంబర్ 13కి మార్చుకుంటూ ఎస్కేఎన్ గారు కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఆ వ్యాఖ్యల్లో భాగంగా అన్స్టాపబుల్ షో ద్వారా నందమూరి బాలకృష్ణ గారికి అలాగే అల్లు కుటుంబానికి మధ్య మంచి సత్సంబంధాలు అయితే ఏర్పడ్డాయి. ఇక అల్లు కాంపౌండ్లో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా ఉండేటువంటి ఎస్కేఎన్ గారు కూడా దగ్గరయ్యారు. సో బాలయ్య బాబు గారి మీద ఉన్నటువంటి ప్రేమతో గ్రాటిట్యూడ్తో తన సినిమా అంటే తన వెబ్ సిరీస్ ఏదైతే ఉందో ఆ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ని అయితే మార్చుకున్నట్లుగా ఎస్కేఎన్ ప్రకటించారు. ఇది నిజంగా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదల కావాల్సినటువంటి అఖండ 2 తాండవం మూవీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా విడుదల వాయిదా పడింది. దానికి కారణం ఏంటంటే ఏరోస్ ఇంటర్నేషనల్ అలాగే 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థల ప్రొడ్యూసర్ల విషయంలో కొన్ని లావాదేవీలు పెండింగ్లో ఉండడం, ఆ లావాదేవీల పెండింగ్లో ఉన్నటువంటి క్రమంలో భాగంగా ఏరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ అఖండ 2 విడుదలని వారు అడ్డుకుంటూ కోర్టును ఆశ్రయించడం, కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి మద్రాస్ హైకోర్టు అఖండ 2 మూవీని విడుదలని ఆపుతూ స్టే ఇచ్చినటువంటి క్రమంలో ఇవన్నీ వార్తలు మనం చూసాం. అయితే ఆ తర్వాత అఖండ 2 ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో వారు ఈ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమాకి సంబంధించినటువంటి విడుదల వాయిదా పడింది, అతి త్వరలోనే మేము బ్లాక్ బాస్టర్ డేట్ని అనౌన్స్ చేస్తాం అంటూ కూడా వారు ప్రకటించారు. ఆ తర్వాత కోర్టు బయట సెటిల్మెంట్ జరిగిందనేటువంటి వార్తలు వచ్చాయి. సెటిల్మెంట్ జరిగిపోయినటువంటి నేపథ్యంలోనే అఖండ 2 మూవీ రిలీజ్కి లైన్ క్లియర్ అయిందని 12వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా ప్రొడ్యూసర్లు కూడా పేర్కొనడం జరిగింది. అయితే నిజంగా అఖండ 2 డిసెంబర్ 12వ తేదీన విడుదల కాబోతుందని తెలియగానే తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కొన్ని సినిమాలు ఆ తేదీన విడుదల చేయాలనుకున్నటువంటి నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వారు తమ సినిమాలను విడుదలకు సంబంధించిన వాయిదా కూడా వేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎస్కేఎన్ కూడా తన వెబ్ సిరీస్ అయినటువంటి 3 రోజెస్ సీజన్ 2 దాన్ని 12 నుంచి 13కి వాయిదా వేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యకాలంలో నేను రికార్డింగ్ జరుగుతున్నటువంటి అఖండ దానికి చూడడానికి వెళ్ళాను, చూశాను, తమన్నాకు బీజిఎం వినిపించాడు. అసలు నేను అది విన్న తర్వాత అద్భుతంగా అనిపించింది, నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి, అంత అద్భుతంగా ఈ సినిమా వచ్చింది, ఈ సినిమా ఘన విజయాన్ని సాధించడం ఖాయం అంటూ కూడా ఎస్కేఎన్ మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. దీని ప్రకారంగా చూస్తే నిజంగా నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు తొలుత ఈ మూవీ విడుదల వాయిదా పడిన తర్వాత నిరుత్సాహానికి లోనయ్యారు. అయితే ఈరోజు తెలుగు రాష్ట్రాలతో పాటుగా మరికొన్ని ప్రదేశాల్లో కూడా ప్రీమియర్ షోలు పడుతున్నటువంటి నేపథ్యంలో ఎంతో ఉత్కంఠగా ఆతృతగా అయితే నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు ఈ సినిమాను చూడడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. మరికొన్ని గంటల్లోనే ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రీమియర్ షో పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సినిమా మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి. మొదటి రోజే 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంచనాలు కూడా ఈ సినిమా మీద ఉన్నాయి.
దీనికి ఇప్పుడు ఎస్కేఎన్ గారు మాట్లాడినటువంటి మాటలు జత చేసి నిజంగా ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడం ఖాయమని సామాజిక మాధ్యమాల్లో అయితే ఆయన మాట్లాడినటువంటి మాటలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే అఖండ 2, అఖండ 1 మించి ఉండేటువంటి అవకాశం ఉంది. భారీగా ఈ సినిమా హిట్ అయ్యేటువంటి అవకాశం ఉందని మనం పూర్తి స్థాయిలో అంచనా వేసుకోవచ్చు.